హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది స్త్రీవాదం గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం. అంటే సమాజంలో స్త్రీవాదం అనేది ఏ విధంగా ఆవిర్భవించిందంటే మన సొసైటీలో డిఫరెన్షియేషన్ అన్నమాట. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య వ్యత్యాసము, ఒక వర్క్ చేసినప్పుడు మగవాళ్ళకి ఇచ్చే జీతంలో కానీ ఆడవాళ్ళకి ఇచ్చే జీతంలో కానీ చాలా తేడా ఉండడము, లింగ వివక్ష అండ్ ఇంకా ఒక వెట్టి చాకిరీ విధానం అంతా ఆడవాళ్ళ మీద ఉండేదన్నమాట. దీన్నంతటిని నిరసిస్తూ మనకి 1980 ఆ తర్వాత బాగా ఫెమినిజం అనేది బాగా ప్రచారంలోకి వచ్చిందనమాట. అసలు ఈ ఫెమినిజం అంటే ఏంటంటే సమాజంలో అణచివేయబడుతున్నటువంటి ఆడవాళ్ళ కష్టాలని వీటన్నిటిని తొలగించి వాటి నుంచి బయటికి విముక్తి చేయడం గురించి అనేక మంది స్త్రీ రచయితలు కానీ పురుష రచయితలు కానీ వీళ్ళందరూ తమ సాహిత్యం ద్వారా ఈ మహిళల్ని విముక్తి చేయడానికి వాళ్ళు ప్రయత్నించారన్నమాట. ముఖ్యంగా మన సమాజంలో ఒక మార్పు రావాలంటే ఉద్యమాల ద్వారా వచ్చినా ఇంకా ఏ విధంగా వచ్చినా వీటిల్లో సాహిత్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సాహిత్యం అంటే అవి కవితలు కావచ్చు, ఏదైనా నవలలు కావచ్చు, నాటకాలు కావచ్చు, లేదా పాటలు కావచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మనకి సమాజంలో మార్పు అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు సమాజంలో ఈ ఫెమినిజములో భాగంగా అనేక మంది కవయిత్రులు వచ్చారు. వాళ్ళు మహిళలు జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త వీళ్ళందరికీ చేసే సేవలో భాగంగా వాళ్ళు పడే కష్టాల గురించి ఒక్కొక్క రచయిత్రి ఒక్కొక్క విధంగా వివరించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వంటిల్లు అనే కవితలో విమల గారు అనమాట, వంటిల్లు అనే కవిత విమల గారు ఈ విధంగా చెప్పారన్నమాట. అంటే ఒక స్త్రీ అనేది ఆవిడ వంటింటికి ఏ విధంగా పరిమితం చేసి వంటింటి కుందేలు చేశారు అని చెప్పడంలో భాగంగా ఒక చిన్న మచ్చుకు ఒక కవిత చెబుతాను, వినండి. తను చెప్పారు: మా అమ్మకి చేతులు లేవు, మా అమ్మకి చేతులు లేవు, ఆమెను చూస్తే ఒక గెరిటెగాను పెనంలాను, మా ఇంటి వంటింటిని అలంకరించిన ఒక పరికరంలాను ఉంటుంది. చూసారా? అమ్మకి చేతులు లేవు అంటే కేవలం తను వంటింటికి పరిమితం, అంటే తన చేతులే గెరిట కిందగా ఉండేలా అప్పట్లో చూసేవాళ్ళంట. ఇంకొకటి, ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటిపైన నాన్న పేరే. చూశారు కదా? మీరు అబ్జర్వ్ చేస్తుంటారన్నమాట. మీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ స్టీల్ గరిటెలు పాత్రలు తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ దాని నేమ్ రాయిస్తారు. ఎవరి పేరు రాయిస్తారు? ఎవరైనా మీ పేరు రాయిస్తారా? కాదు, హస్బెండ్ పేరు రాయిస్తుంటారన్నమాట. ఈ విషయాన్ని కూడా ఈ వంటిల్లు అనే ఒక కవితలో మన విమల గారు చక్కగా వివరించారన్నమాట. అంటే ఒక 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 మోస ధోరణి నుంచి, ఒక పాతకాలంలోనే స్త్రీని వంటింటికి పరిమితం చేయాలన్న ధోరణితోనే ఇలా జరిగిందని చెప్పి తను సునిశ్చితంగా విమర్శించారన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళు ఏ విధంగా చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు వాళ్ళకి లిమిటేషన్స్ అనేవి పెట్టారన్నమాట. అంటే వాళ్ళు ఏ విధంగా పైకి రానియకుండా మీకేం తెలీదు అంటూ ఏ విధంగా ఒక ఇంటి వరకే పరిమితం చేశారనడానికి ఒక నీలిమేఘాలు అనే ఒక కవితా సంకలనంలో, స్త్రీవాద సంకలనంలో ఎస్కే రజియా గారు ఈ విధంగా చెప్పారన్నమాట. ఇది కూడా చాలా ఆనాడు సమాజంలో స్త్రీలు పడుతున్న బాధల్ని ఏ విధంగా చక్కగా వివరించారన్నమాట ఈ కవితా సంకలనంలో. బాల్యంలో చిన్నపిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు, యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలీదు కూర్చో అన్నారు, వృద్ధాప్యంలో
ముసల్దానివి ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు. అవకాశం రానందుకు కోపంగా లేదు. అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు. కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వివరించారో రజియా గారు. అంటే బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ ఏదో ఒక రూపంలో నీకు తెలీదు కూర్చో అని చెప్పారు. ఈ విధంగా స్త్రీలను పైకి ఎదగనీయకుండా సొసైటీ ఏ విధంగా చూసిందనే దానికి ఈ రజియా గారి నీలిమేఘాలు అనే కవిత సంకలనం చక్కగా వివరించింది. ఇంకోటి ఏంటంటే, మాటలు రానప్పుడు ఏదో కానీ పోరాటం చేయగలిగినప్పుడు చేతులు కూర్చోవడం ఇకపై నా వల్ల కాదు అని చెప్పి తిరగబడ్డారు. స్త్రీలు ఒక దశ వరకు భరించారు. తర్వాత తమ సాహిత్యం ద్వారా, తమ భావ వ్యక్తీకరణ ద్వారా ఈ ఫెమినిజాన్ని డెవలప్ చేసి చక్కగా పురుషాధిక్య సమాజం నుంచి వాళ్ళు బయటపడి పురుషులు స్త్రీలు సమానమనే ఒక కాన్సెప్ట్ తీసుకురాగలిగారు అన్నమాట. ఈ విధంగా సొసైటీలో అనేక రకాల మాధ్యమాల ద్వారా, అంటే నాటకాలు కానీ, కవితలు కానీ, సినిమాలు కానీ, ఈ విధంగా మనం ఈ ఫెమినిజాన్ని డెవలప్ చేయగలిగారు. అంటే ప్రస్తుతానికి స్త్రీలు పురుషులు సమానం, ఒకే వేతనం ఉండాలి, చేసిన దానికి సమానంగా పురుషులకి స్త్రీలకి ఉండాలనేది ఒక డికేడ్స్ చేసిన పోరాటంలో ఇప్పుడు సాధించుకోగలిగారు అన్నమాట. అందుకని చెప్పి వారికి మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ సినిమాల పరంగా చూస్తే, ఒక మూవీలో కంటే కూతుర్నే కను మూవీలో సుద్దాల అశోక్ తేజ గారు రాశారు సాంగ్. చాలా అసలుకి స్త్రీలు బాల్యం నుంచి వాళ్ళ చివరి దశ వరకు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది చక్కగా దీంట్లో చూపించారన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న ఒక సాంగ్ కానీ మనం చూస్తే, ఆ సాంగ్లో చక్కగా చెప్పారన్నమాట. అదేంటంటే, ఆడ కూతురా అదేంటంటే ఒక్కసారి మీకు వినిపిస్తానమాట. ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం, ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఇంకా అంటే చిన్న వయసులోనే మనం మగపిల్లల్ని ఎక్కువసేపు ఉడుకోబెట్టి, ఆడవాళ్ళని చిన్నప్పటి నుంచి తినికి ఇల్లు చిమ్మడము, అంట్లు తోమడము, బట్టలు ఉతకడం, ఈ పనులన్నీ నేర్పించాలి. చదువు లేకపోయినా పర్లేదు, పనులన్నీ వచ్చుంటే మా మెట్టినింటికి వెళ్తే చక్కగా బాగుపడుతుందని చెప్పేసి చిన్న వయసు నుంచి వాళ్ళని ఫీడింగ్ చేస్తుంటాం అన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా ఈ చరణంలో రాశారన్నమాట. మహారాజులే మగాళ్ళు అందరూ తెల్లవారిన నిదురలేవరు, కంటి నిండ కునుకు కనలేదు నీవెప్పుడు, సగము నిదురలోనే నిన్ను లేపేను చీపురు, మగబిడ్డల యోగమేమిటో లేవగానే భోగమేమిటో, ఎగతాళిగా నిన్నేగని నవ్వె పాచి గిన్నెలు, ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఇంకా బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చినప్పుడు, అంటే 16 సంవత్సరాలు రావడంతో పెళ్లి చేసి పంపించాలంటారన్నమాట. అప్పటి సొసైటీలో మగవాడికి కానీ పెళ్లి కాలేదంటే, అప్పటి సొసైటీ ఏంటి, ప్రస్తుతం కూడా కొన్ని దగ్గరలో విధంగా జరుగుతుందన్నమాట. మగవానికి కానీ పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకోలేదు అంటారు. అదే ఆడ మనిషికి కానీ పెళ్లి కాకపోతే పెళ్ళి అవ్వలేదు అంటారు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ విధంగా ఇటువంటి ధోరణి నుంచి బయటపడడానికి కూడా ఈ స్త్రీవాదం అనేది చక్కగా ఉపయోగపడింది అన్నమాట. ఈ పాటలోనే
ఈ పెళ్లి గురించి సుద్దాల శివతేజ గారు ఎలా చెప్పారంటే చూడండి. బండ చాకిరి రేబవలు చేసిన గుండె బరువని నీ పేరు పెట్టిరి 16వ ఏట ఇక మొదలు వరుడి వేట నీ బరువు దించుకోవడమే తల్లిదండ్రి ముచ్చట పుటక నుండి చావు మధ్యన బ్రతుకునంత అరగదీసిన ఏ జీతము ఏ సెలవు ఎరగనివ్వు కదా శివి ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఆనాడు సమాజంలో ఆంక్షలు, నిర్బంధాలు, వంటింటి చాకరీ వీటన్నిటి నుంచి ధైర్యంతో ముందడుగేసి ఈ ప్రస్తుత సమాజంలో ఒకే సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహిళామూర్తులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మాతృమూర్తి లేనిదే మన మనుగడే లేదు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మన మహిళలపై ఉన్న గౌరవాన్ని మరొక్కసారి మనం తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరొకసారి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. బాయ్ ఫ్రెండ్స్.